విజయసాయిరెడ్డి బోర్న్ పొలిటీషియన్ కాదు, కానీ ఆయనకు రాజకీయం బాగా తెలుసు. వ్యూహాలలో కూడా ఆయన దిట్ట అని చెబుతారు. ఆయన దాదాపుగా 9 ఏళ్ల పాటు ఢిల్లీలో ఎంపీగా ఉండి ఎలా కేంద్ర స్థాయిలో తన పలుకుబడిని పెంచుకున్నారో చూస్తే కనుక ఆయన రాజకీయ చాణక్యం అర్థమవుతుంది. అంటే ఆయన కూడా వైసీపీలో 3 సార్లు ఎంపీలు అయిన వారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా చేస్తూ వైసీపీలో చేరి పార్లమెంట్కి వెళ్ళిన వారు ఉన్నారు. మరి అందరికీ విజయసాయిరెడ్డి మాదిరిగా జాతీయ స్థాయిలో పలుకుబడి పరిచయాలు అంతగా ఎందుకు లేవు అంటే విజయసాయిరెడ్డి స్పెషల్ అనే చెప్పాలి. ఆయన రాజకీయ వేదికగా చెప్పాలి. ఆయన గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా అంటున్నారు. ఆయన 3 తరాలుగా వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నారు. అనూహ్యంగా ఈ ఏడాది మొదట్లోనే అన్ని బంధాలు తెంచుకొని బయటకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా ఈ రోజు దాకా జగన్ మీద హార్ష్గా విమర్శలు చేసినది లేదు. జగన్ గురించి మంచి మాటలే చెప్పారు. అయితే వైసీపీలో ఉన్న లోపాలను, కోటరీ గురించి మాత్రం ఆయన ప్రస్తావించారు. ఇక లిక్కర్ స్కామ్ విషయంలో తనకు తెలిసిన విషయాలను చెబుతానని అన్నారు. అందులో తప్పుంటే విచారణలో నిందితులుగా ఉన్నవారు పునీతులుగా బయటకు రావచ్చని విజయసాయిరెడ్డిదే అంతిమ నిర్ణయం కాదు కదా అన్న మాట ఉంది. అయితే జగన్ మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మీద పరుషమైన వ్యాఖ్యలే చేశారు. ఆయన కూటమిని తన 3.5 ఏళ్ల పదవిని తాకట్టు పెట్టారని అన్నారు. దాంతోపాటు ఆయన ఆ వైపు నిలబడ్డారు కాబట్టి ఆయన మాటలకు విలువ ఉండదని అన్నారు. ఇలా విజయసాయిరెడ్డి మీద జగన్ చాలానే వ్యాఖ్యానించారు. కూటమికి మేలు చేసేందుకు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని అన్నారు. సరే, ఇక్కడ జగన్ చెప్పినదే నిజమని అనుకున్నా ఆయనకు కూటమి మీద ప్రేమ ఉందని భావించిన వైసీపీ మీద ఎందుకు ద్వేషం పుట్టిందో కూడా ఆలోచించుకోవాలి కదా. విజయసాయిరెడ్డి ఏ వైపు ఉన్నారన్నది కాదు, ఆయన చెప్పిన విషయాలు మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వాటిలో నిజాలు ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి కదా అన్న మాట వినిపిస్తుంది. పోయిన వారు అందరూ చంద్రబాబు ఆకర్షితులని ఒక ముద్ర వేసేసి కూర్చుంటే వైసీపీ లోపాలను రిపేర్లు చేసుకునేది ఎలా అన్న చర్చ వస్తుంది. మరోవైపు చూస్తే విజయసాయిరెడ్డి గుమ్మను ఉన్నారు. ఆయన వైసీపీని వీడి 5 నెలలు గడిచిన జగన్ మీదకు అయితే నేరుగా మాటల దాడి చేసింది లేదు. ఇప్పుడు జగన్ స్వయంగా పిలిచి ఆయనకు ఆ ఛాన్స్ ఇస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. వైఎస్ఆర్ కుటుంబంతో 3 తరాలు ఉన్న పెద్ద ఆయన, వైసీపీ పునాదుల నుంచి ఉన్న పెద్ద మనిషి అయిన విజయసాయిరెడ్డి దగ్గర మ్యాటర్ చాలానే ఉంటుందని అంటున్నారు. ఆయన కనుక వేరేగా ఆలోచిస్తే మాత్రం వైసీపీకే కాదు అధినాయకత్వానికి ఇబ్బంది అని అంటున్నారు. అధినాయకత్వం విషయం ఎంతవరకు ఆలోచించుకుంది అన్నదే చర్చగా ఉంది. సరే, విజయసాయిరెడ్డితో ఢీ అంటే ఢీ కొడదామని అనుకున్నా అది అంతిమంగా వైసీపీకి చేసే మేలు ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. ఆయనకు పోయేది ఉండదు, కానీ వైసీపీ మరో బలమైన కొత్త శత్రువుని కోరి మరీ తెచ్చిపెట్టుకుంటున్నట్లుగా ఉంటుందని అంటున్నారు రాజకీయ లెక్కలు. ఇవి బుర్రకు ఎక్కించుకోకపోయినా, సరిగ్గా లెక్క వేసుకోకపోయినా ఇబ్బందులే వస్తాయని అంటున్నారు. మరోవైపు ఈ నెల 27 నుంచి 29 తేదీల మధ్య జరగనున్న మహానాడుకు చాలానే ప్రత్యేకత ఉంది. తొలిసారి కడప జిల్లాలో నిర్వహించడంతో పాటు ఈ దఫా సంచలనం ఏందో చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలక పదవికి మంత్రి నారా లోకేష్ను ఎంపిక చేసి దాదాపు పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఈ మహానాడుకు ప్రత్యేకత ఏర్పడింది. మరోవైపు యువతకు పెద్దపీట వేసే క్రమంలో చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని కూడా తెలుస్తోంది. దీంతో సహజంగానే పార్టీలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో మరింత సంతోషాన్ని ఇస్తూ చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం మరింతగా తమ్ముళ్ళు ఖుషి అయ్యేలా చేస్తోంది. అదే మహానాడు కమిటీలు ఏకంగా 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇది గతానికి చాలా భిన్నంగా ఉందని సీనియర్లు చెబుతున్నారు. గతంలో కేవలం 5-6 కమిటీలను మాత్రమే ఏర్పాటు చేసేవారు, కానీ ఈ దఫా మాత్రం చాలా అనూహ్యంగా 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇది నిజంగానే పార్టీలో ఉత్సాహాన్ని కల్పిస్తున్న వ్యవహారం. అంతేకాదు, ఈ కమిటీల్లో మెజారిటీ క్షేత్రస్థాయి నాయకులకు కూడా ప్రాధాన్యం దక్కించింది. మంత్రులకు బాధ్యతలు అప్పగించిన ఒక్కొక్క కమిటీలో కనీసం 10 మందికి తగ్గకుండా నాయకులను నియమించారు. దీంతో సదరు తమ్ముళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో కొందరు పెద్ద నేతలు మాత్రమే ఏర్పాట్లలో పాలు పంచుకునేవారు, కానీ ఈ దఫా వ్యూహం మార్చి మహానాయకుడు అందరికీ అవకాశం కల్పించారు. తద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్న మహానాడు గ్రాండ్ సక్సెస్ చేయాలన్న చంద్రబాబు ఆలోచన ఫలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, కడపలో నిర్వహించడం ద్వారా వైసీపీకి బలమైన సంకేతాలు కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా టీడీపీలో చేరికలను కూడా ప్రోత్సహించనున్నట్టు తెలిసింది. మహానాడు వేదికగా భారీ సంఖ్యలో నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలే తమ్ముళ్లలో ఖుషి నింపుతుండడం గమనార్హం.